ఇక ప్రతి ఎన్నికల ఫోన్ ట్యాపింగ్ దాని ఆధారంగానే ప్రత్యర్థి అభ్యర్థులకు సొమ్ము సీజు అభ్యర్థుల సొమ్ము సీజు అంతా ప్రభాకర్ రావు ఆదేశాల మేరకే సిటీ దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి నా ఫోన్ ట్యాప్ చేయించిన ఎర్రబెల్లి కాంగ్రెస్ నేత సుధీర్ రెడ్డి తెలంగాణ ఉద్యమకారుల ఫోన్లు ట్యాప్ సిట్టుకు అమరవీరుల కుటుంబాల ఐక్య వేదిక లేఖ నేడు సిట్టు ఎదుట ఎంపీ ఈటెల రాజేందర్ చూడు ప్రతి ఎన్నికల లోపల ఈ చీఫ్ ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు ఆదేశాలతోనే ఈ ఫోన్ ట్యాపింగ్లు చేశారు ప్రత్యర్థి అభ్యర్థి ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరితో మాట్లాడుతున్నారో డబ్బులు ఎక్కడికి వస్తున్నారు ఈ డబ్బుని సీజ్ చేసుడు వాళ్ళని డబ్బులు పంచకుండా ఎన్నికల లోపల డబ్బులు పంచడం అనేది పెద్ద తప్పే కానీ ఇట్లా డబ్బులు పంచకుండా వాళ్ళ ఫోన్ ట్యాప్ చేసి ఎక్కడ పోతున్నాయి డబ్బులు ఏంది అని చెప్పేసి ప్రతిదీ కూడా వాళ్ళ సొమ్మును సీజ్ చేసి ఆర్థికంగా వాళ్ళను బలహీనపరిచి ప్రజాక్షేత్రం లోపల బోల్తా పడేటట్టు చేసిర్రు మొత్తం కూడా ఇగో ఈయన కన్సర్న్ లోపలనే జరిగింది ప్రతి ఎన్నిక లోపల కూడా ఫోన్ ట్యాపింగ్ జరిగింది సిట్టుకు అమరవీరుల కుటుంబాల ఐక్యవేదిక వీళ్ళకు మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయని కాంగ్రెస్ లీడర్ల ఫోన్లు కూడా ట్యాప్ చేసి వీళ్ళు సంఘ విద్రోహ శక్తులుగా వాళ్ళను మేము పరిగణిస్తున్నామని చెప్పి వాళ్ళ ఫోన్లను ట్యాప్ చేసి గత ఎన్నికల లోపల 2019 ఎన్నికల లోపల కాంగ్రెస్ గెలవాల్సిన కాంగ్రెస్ అధికారంలో రావాల్సిన కాంగ్రెస్ లీడర్ల ఫోన్లు అందరి ట్యాప్ చేసి వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళ ఎత్తులేంటి అన్నీ కూడా చిత్తి చేసినటువంటి పరిస్థితి కొడంగల్ రేవంత్ రెడ్డిని కూడా ఓడగొట్టారు ఫోన్లు ట్యాప్ చేసి